తెలియాలి మరి. సరే సరే, మీరు ఒంటరిగా ఇక్కడ నుంచి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నారు, లేదా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వస్తున్నారు. ఉన్నారో చుట్టుపక్కల చూడాలి. నెక్స్ట్ అరవాలి. ఫస్ట్ ఏం చేయాలి? మనం బిగ్గరగా అరవాలి. ఎలా అరవాలి? గట్టిగా. వెరీ గుడ్. అలా అరవడం. ఒకవేళ పొరపాటున ఎవరైనా మిమ్మల్ని ఎక్కడన్నా ముట్టకూడని చోట, సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటాం కదా, అలాంటి ప్లేసెస్ లో మిమ్మల్ని ఎవరైనా ముట్టుకోవడానికి చోట ముట్టుకునే ప్రయత్నాలు జరిగి ఉంటే అది మీరు భయపడకుండా మీ టీచర్ కానీ అమ్మకి కానీ అసభ్యంగా కానీ మన ఆడపిల్లల మీద అలాంటి అవకాశాలు ఎవరు ఇవ్వకుండా మనల్ని మనం కూడా. భగవత్ కేసరి సినిమా చూసారా? అందులో బాలకృష్ణ గారు ఏమంటారు? ఉన్న పాపని చాక్లెట్ ఇచ్చి ఆ స్కూల్కి వెళ్ళే క్రమంలో ఆ చాక్లెట్, ఐస్ క్రీమో తినేంత వరకు ఆ పాపని ముట్టకూడని ప్రదేశాల్లో అంతా ముట్టుతుంటారు. అపరిచిత వ్యక్తులు మనల్ని ఎందుకు టచ్ చేయాలి? కానీ ఇస్తూ మిమ్మల్ని బుగ్గగెలుతూ ఆ పెదాలు ముట్టుకుంటూ ఎక్కడ పడితే అట్లా మన ఎద మీద, మన తొడల మీద, మన వెనక ఎవరైతే టచ్ చేస్తున్నారో అలాంటివి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా కానీ మన ఇంట్లో ఉండే సొంత వాళ్ళు ఎవరైనా కానీ అలా తప్పుగా ప్రవర్తిస్తే మీరు అవగాహనను కలిగి చేయలేరు. అంతేనా? మరి జాగ్రత్తగా ఉన్నారంటే జాగ్రత్తగా ఉన్నారని చెప్పారే పిల్లలందరూ. ఇంతేనా జాగ్రత్త అంటే? సరే, తెలుసుకుందామా దాని గురించి? మనం కొన్ని సేఫ్టీ టూల్స్ ని కలిగి ఉండాలి. మన సేఫ్టీ టూల్ ఎందుకైంది ఇప్పుడు? అది సేఫ్టీ టూల్ అంటే పెప్పర్ స్ప్రే, కారపొడి ఇవన్నీ ఉన్నాయి. కానీ మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఉన్నాయా? దొంగ వచ్చినప్పుడు చెప్పండి, దొంగ దొంగ ఆగు, నేను కారపొడి తీసుకొని వచ్చి పడతా, షాప్కి వెళ్ళి పెప్పర్ స్ప్రే తీసుకొని వచ్చి పడతా అంటారా? చెప్తాంలే, ఏ దొంగ మంచి దొంగ ఆగదా అని చెప్తా. మరి సేఫ్టీ టూల్స్ అనేటివి ఏముండాలి మన దగ్గర? కారపొడి ఉండాలా? రోజు కేజీలు కారపొడి కారాలు చేయాలంటే అమ్మ స్కూల్ కూడా పంపదు. కారపొడి అంతా ఎక్కువ చేస్తాను అంటుంది. సరే నాన్న, నేను కొన్ని సేఫ్టీ టూల్స్ గురించి చెప్తాను. మీ దగ్గర స్కూల్ పిల్లలే కదా, పెన్ ఉంటుంది కదా, రాసే పెన్. ట్యాప్ తీసి ట్యాప్ పెన్ను వెనకల పెట్టుకొని ఒంటరిగా మీరు వెళ్ళేటప్పుడు ప్రయాణం చేయవచ్చు. ఎవరైనా మీ దగ్గరికి వస్తే పక్కన ఎక్కడో చోట పొడిచేసేయండి. ముక్కులోనో, మూతి మీద, కంట్లోనో, ఎక్కడ మెడ మీదనో, ఎక్కడ కావాలంటే అక్కడ వాడిని పొడిచేసేయండి. మీరు పారిపోవడానికి ఒక ఆరక్షణ మీకు సమయం దొరుకుతుంది. అప్పుడు పెన్ను సేఫ్టీ టూల్ కాదా? ఎక్కడో ఉన్న కారపొడో ఇంకోటో సేఫ్టీ టూల్స్ మా దగ్గర లేవనుకునే బదులు సేఫ్టీ టూల్ పెన్ ఉంది కదా. ఓకే, మీ చేతులు రెండు పైకి ఎత్తండి. చేతులు మీ సేఫ్టీ టూల్స్ కాదా? వేళ్ళకు బొక్కలు ఉన్నాయా? ఎవరైనా వస్తే ఏం చేయొచ్చు? నలిపేయాలి. ఏం చేయాలి? మన చేతులు మన సేఫ్టీ టూల్స్. ఎక్కడో ఏమీ లేదు. మీరందరూ కూడా చుట్టుపక్కల గమనించుకొని వెళ్తారా? గట్టిగా చెప్పాలి. పోకిరి సినిమా చూసారా అందరూ? అందులో ఇలియా అనేది ఒక ఫోన్ సీన్ ఉంటుంది. పండు ఇక్కడెక్కడో నువ్వు ఉన్నావని చెప్తుంది మహేష్ బాబు గారికి. చూసారా? నేను ఇక్కడ లేను, ఓల్డ్ సిటీలో ఉన్నాను అని చెప్తాడు మహేష్ బాబు. కానీ నువ్వు ఇక్కడే ఉన్నావు, నాకు తెలుస్తోంది, నువ్వు ఇక్కడే ఉన్నావు పండు, నువ్వు ఇక్కడే ఉన్నావు పండు అని ఇలియానా అంటూ ఉంటది. కానీ నేను ఇక్కడ లేను అంటే, లేదు నువ్వు ఇక్కడే ఉన్నావు, నీ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయని చెప్తుంది. విన్నారా అది? అప్పుడు మనకు కళ్ళు ఎక్కడ ఉండాలి? ముందర ఉండక్కర్లేదు. అప్పుడు నేను ఇది ఎందుకు చెప్పానంటే, మనకు కళ్ళు ముందర మాత్రమే కాదు వెనకలు కూడా ఉండాలి అని చెప్పడానికి నేను చెప్పాను. వెనకలు ఉండాలంటే కళ్ళు తీసి వెనకలు పెట్టుకోవాలని అర్థం కాదు. చుట్టూ అప్రమత్తంగా మనం ఒళ్ళంతా, ప్రతి అమ్మాయికి కూడా చెప్పాలంటే ఒళ్ళంతా కళ్ళు ఉండాలనేది నా ఉద్దేశం. చుట్టుపక్కల అంతా కూడా ఏం జరిగినా మనం గమనించుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఎక్కడ ఉన్న అభయ, నిర్భయ, మొన్న రిషికప్రియ, మదనపల్లిలో మనం పేర్లు చెప్పొచ్చో లేదు, ఎంతో మంది ఆడపిల్లలు ముక్కుపచ్చలారని నిన్న 12 ఏళ్ళు 13 ఏళ్ళ అమ్మాయి ఒక హోటల్ రూమ్ లో 32 మంది పాటు చేసి చెప్పేస్తారు. తెలుసా? ఇది విన్నారా న్యూస్ లో? ఎవరెవరికో జరుగుతున్నాయి, మా స్కూల్ వరకు రావు ఇలాంటివి అని ఎప్పుడు మనం అపోహపడకూడదు. మనకు రాకన్నా ఉండాలంటే మనం అలర్ట్ గా ఉండాలి. ఎప్పుడు ఎవరికైనా ప్రమాదాలు ముంచి ఉంటున్నాయి.
అలా అని ప్రతి క్షణం మనం భయపడతా ఉండద్దు. నేను భయపెట్టించడానికి రాలేదు, కానీ మనం జాగ్రత్తగా ఉండాలని మాత్రం చెప్పడానికి మాత్రం వచ్చాను. అందరూ జాగ్రత్తగా ఉంటారా? సరే. చిల్డ్రన్ హెల్ప్ లైన్ నంబర్స్ తెలుసా అందరికి? చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ ఏమిటి? 1098. సరే. పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ తెలుసా? 100. సరేనా? ఎవరైనా యాక్సిడెంట్స్ అయితే అంబులెన్స్ నంబర్ తెలుసా మీకు? నెంబర్ చెప్పండి ఒకసారి. 108. వెరీ గుడ్. మీ అందరికీ కూడా చూడు ఎంత యాక్టివ్ ఉన్నారో ఈ స్కూల్ పిల్లలు. ముచ్చటేస్తుంది, టక 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 చెప్పేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. మీ అందరికీ అన్నీ తెలుసు, కానీ కొన్ని సేఫ్టీ గురించి నేను చెప్పడానికి కోసం మాత్రమే వచ్చాను. మీకు తెలియదని కాదు, తెలిసినవే మనం పొరపాట్లు చేస్తూ ఉంటామని. చిన్నపిల్లల్ని, చాలా మంది చిన్నపిల్లల్ని చాక్లెట్ ఇస్తున్నాం, బిస్కెట్స్ ఇస్తున్నాం. మీ పక్కింటి వాళ్ళు, పై ఇంటి వాళ్ళు, చాలా చోట్ల మేము స్కూల్స్లో పిల్లల్ని గమనిస్తున్నాం. ఇచ్చినట్లే ఇస్తున్నారు. రోజు వాళ్ళకి ఫోన్లు చూపిస్తున్నారు. ఇదిగో నీకు నచ్చిన చిట్టి చిలకమ్మ నేను వీడియో చూపిస్తాను, నీకు నచ్చిన పబ్జీ గేమ్ నేను చూపిస్తాను అని చెప్పేసి వాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ మొబైల్ చూపిస్తూ, స్నాక్స్ ఇస్తూ, చాక్లెట్స్ తింటూ, వాళ్ళని ముట్టుకూడని ప్రదేశాల్లో అంతా ముట్టుకుంటూ, ఆ పిల్లలకే తెలియకుండా అంకుల్ నా దగ్గర అక్కడికి వెళ్తే నాకు చాక్లెట్ ఇస్తారనేది పిల్లలకు తెలుస్తుంది.